నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు, నొక్కి వక్కానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. గనులను ప్రైవేటీకు అప్పగించి సర్కారు దోపిడీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపాటు. సీతాం రాజు సుధాకర్ విజయానికి సమిష్టి కృషి చేయాలి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజు హితవు. ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీల కలకలం, ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ యాదవ్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వక్కినొక్కానించి చెప్పారు. హైదరాబాద్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 74వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 ఏళ్ల క్రితం దేశ అంతర్గత భద్రత విషయంలో చాలా ఆందోళనగా ఉండేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో సహా ఎన్నో సమస్యలు ఉండేవని అన్నారు. ఈ సమస్యలన్నింటికీ పూర్తిగా కట్టడి చేశామని తెలిపారు. శాసన వ్యవస్థ ద్వారా ఒక నాయకుడికి కేవలం 5 ఏళ్లు మాత్రమే పాలించే అధికారం ఉంటుందని, కానీ ఐపీఎస్లు 30 ఏళ్ల పాటు వివిధ స్థాయిల్లో హోదాలు అందుకుంటారని అన్నారు. రాజ్యాంగం భుజస్కంధాలపై పెట్టిన బాధ్యతను ప్రతి ఐపీఎస్ తన బాధ్యతను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తొలుత ట్రైనీ ఐపీఎస్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన వారికి అభినందనలు తెలిపారు. Ladies and gentlemen, the march past has begun. After completion of 46 weeks of rigorous training, these 187 probationers of 74 RR भली भांति पूर्ण किए हैं। आज कुल 195 अधिकारी
प्रशिक्षु अकादमी में चरण 1 का बेसिक कोर्स का प्रशिक्षण प्राप्त कर रहे हैं। मुझे आनंद है कि इसमें 41 महिला अधिकारी हैं। इसमें 166 आईपीएस प्रशिक्षु अधिकारी और 29 प्रशिक्षु अधिकारी हमारे पड़ोसी देशों से भूटान, नेपाल, मालदीव और मॉरिशस से है। मैंने जब देखा कि आपकी बेसिक क्वालिफिकेशन में सबसे ज्यादा टेक्निकल बैकग्राउंड के प्रशिक्षु है, मैं आप सभी को बताना चाहता हूं कि देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने आने वाले 25 साल की चुनौतियों को निपटने के लिए पुलिस टेक्नोलॉजी मिशन की स्थापना की है। जो पुलिस टेक्नोलॉजी मिशन हमारे देश के सभी पुलिस संस्थानों को टेक्नोलॉजी की दृष्टि से आज हम 8 साल के बाद देखते हैं तो तीनों थिएटर में काफी हद तक हमने कंट्रोल पाने में सफलता प्राप्त की है। जम्मू कश्मीर में आतंकवादी घटनाओं में धारा 370 के हटने के बाद बड़ी मात्रा में कमी दिखाई पड़ी है। पूर्वोत्तर के अंदर ढेर सारे उग्रवादी संगठनों से शांति समझौता कर 8000 से ज्यादा कैडर को मुख्य धारा में वापस लाकर राज्य और राज्य के बीच में सीमा के झगड़ों का निपटान कर और विकास की एक नई बार पहुंचाकर पूर्वोत्तर में हमने शांति की स्थापना की है और विकास के नए युग की एक शुरुआत हुई है। उधर वामपंथी उग्रवादी क्षेत्रों में भी 2010 में 96 जिले थे, 2021 में घटकर वो 46 रह गए हैं। सिक्योरिटी वैक्यूम भरा है और वामपंथियों के शीर्ष नेतृत्व पर नकेल कसी जा रही है। अभी पीएफआई पर बैन लगाकर एक बहुत सफल उदाहरण हमने दुनिया के सामने पेश किया है। भारत सरकार की एजेंसियों के नेतृत्व में देश भर की पुलिस ने एक साथ एक ही दिन में सफल ऑपरेशन कर पीएफआई जैसे संगठन को बैन कर एक सफलता हासिल की है। यह बताता है कि हमारा लोकतंत्र के प्रति कमिटमेंट कितना सुदृढ़ और मजबूत हुआ है। टेररिज्म के खिलाफ సింగరేణి ఆధీనంలో ఉన్న గనులను ప్రైవేటుకు అప్పగించి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హాత్ సే హాత్ పాదయాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బొగ్గు గనుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణికి జోన్కో 12,000 కోట్ల బకాయిలు పడిందని, అందుకే కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. రెగ్యులర్ కార్మికులను తొలగించి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పెట్టి ప్రభుత్వం శ్రమదోపిడికి పాల్పడుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గని కార్మికుల పాత్ర ఎంతో ఉందని, ఒకప్పుడు 70,000 ఉన్న ఉద్యోగులు ఇప్పుడు 40,000కు తగ్గిపోయారని అన్నారు.
వాళ్ళు ఎక్కడికి వచ్చారో ఒకసారి గుర్తుపెట్టుకో శ్రీధర్. మీరు అనుకుంటున్నారు మేము ఏది గమనిస్తలేమని. మీరు ఆనాడు అదానికి కట్టబెట్టాలనుకున్నప్పుడు పార్లమెంట్లో ప్రస్తావించి మీ దోపిడీకి అడ్డుకట్ట వేసినాం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఈ జేకేఓసీ గని కార్మికుల సాక్షిగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విచారణకు ఆదేశిస్తుంది. 1 జనవరి 2024 నాడు కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించే మొదటి సంతకం నువ్వు చేసిన అక్రమాల మీద, దీనికి దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు వ్యక్తుల మీద, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చంద్రశేఖరరావు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తప్పకుండా విచారణకు ఆదేశిస్తాం. మీ దోపిడీని గమనిస్తున్నాం. ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే భాగోతాన్ని బంద్ చేయండి. కొత్త మైన్లు తెరవండి. ఈ ప్రాంతంలో ఉన్న కార్మికుల కోసం ఈ ప్రాంతంలోనే అండర్ గ్రౌండ్ మైనింగ్ జరగాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి కొట్లాడిండు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. కానీ మీ శ్రమతో మీ ఉద్యమాలతో వచ్చిన తెలంగాణలో తీరని అన్యాయం మీకే జరుగుతుంది. అందుకే ఈ సమస్యల్ని పరిష్కరించడానికి కొట్లాడిన అన్న వాడికి 2 అవకాశాలు ఇచ్చారు. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి 1 అవకాశం ఇవ్వండి. ఆ 1 అవకాశంతో మీ సమస్యల్ని తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు మన యొక్క సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. మీ అందరి సహకారం ఉండాలి. తప్పకుండా మీరు ఏవైతే సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చిండ్రో ఆ సమస్యల ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన సీతాంరాజు సుధాకర్ విజయానికి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కృషి చేయాలని అనకాపల్లి జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం రాంపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సీతారాజు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఉద్యోగులంతా తమ వెంటే ఉన్నారని, ఏ ప్రాంతం ఏ వర్గం తమకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైజాగ్ జిల్లాలోనే ఉమ్మడి వైజాగ్ జిల్లాలో పూడిమడక దగ్గర గ్రీన్ ఎనర్జీ సోలారు రకరకాల ఎనర్జీలోనే రకరకాల ఆటలు కొత్త పొందులు దొక్కుతూ 1,10,000 కోట్లతో 61,000 మంది ఉద్యోగాల్ని క్రియేట్ చేస్తుంది. ఇథనాల్ ప్లాంట్ కృష్ణా జిల్లాలో, సేమ్ ఎలక్ట్రో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ మన పొంగనూరులో, ఇలాంటి రకరకాల ఇన్వెస్ట్మెంట్ మన ఎందుకు ఇక్కడే మన ఎస్కోట్ దగ్గర కొత్త వలస ఎస్కోట్ మధ్యలో ఎంఎస్ఎంఈ పార్క్, ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. ఎంఎస్ఎంఈ పార్క్ జేఎస్డబ్ల్యూ అల్యూమినియం ఫ్యాక్టరీ పెడదామని చూస్తే ఇక్కడ బాక్సైట్ నిషేధం అని ఉంది. ఆ బాక్సైట్ని కూడా నిషేధం లేదు నమోబుస్క్ అని చెప్పారు. నిజంగా బాక్సైట్ ఇచ్చుంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే 18 ఏళ్ల క్రితం తీసుకున్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ అలాట్ చేసుకుని అల్యూమినియం ఫ్యాక్టరీ డిపిఆర్ సబ్మిట్ చేస్తే దానికి కూడా బాక్సైట్ ఇవ్వలే. మేము ఒక మాట కట్టుబడ్డాం, గిరిజనులను రక్షించాలి, బాక్సైట్ తవ్వకాలని నిషేధించాలనే దానిలో దాన్ని డిపిఆర్ని క్యాన్సిల్ చేసి ఎంఎస్ఎంఈ పార్క్ కింద నిన్న క్యాబినెట్లో ఇచ్చారు. రేపు మాపు ఏపీఐసి ఎంఎస్ఎంఈకి లేఅవుట్ని విభజించి అలాట్మెంట్లు స్టార్ట్ చేస్తుంది ఇండస్ట్రీస్కి ఆల్రెడీ పిలుపులు నడుస్తున్నాయి. ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఔత్సాహికుల్ని పిలవడం జరుగుతుంది. ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తుంటే రామాయంపట్నం పోర్టు, మీకు భావన్పాడు పోర్టు, ఇన్ని డెవలప్మెంట్లు జరుగుతుంటే సంక్షేమం చెప్పినట్టు వాళ్ళకు కూడా 23-24% జీతాలు పెంచారు. వాళ్ళు చేయలేని పనులు ఇప్పటికి కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు. ఏ ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉండదు. ఉద్యోగైనా వాడు పౌరుడే, వాడు సివిలియన్. ఎందుకంటే వాళ్ళకు ఐడియాలజీ ఉంటుంది. కాంగ్రెస్ ఐడియాలజీయా, భాజపా ఐడియాలజీయా, కాంగ్రెస్సే ఇంచుమించు వైఎస్ఆర్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. దాన్ని అల్టిమేట్గా వైఎస్ఆర్ ఐడియాలజీ లేదా కమ్యూనిస్ట్ భావజాలమా ఏదో ఒక ఐడియాలజీతోనే వాడు పుడతాడు, వాడి ఫ్యామిలీ. ఆ ఓటు సాంప్రదాయ ఓటు రాకనే వస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. పలానా ఉద్యోగస్తులు వ్యతిరేకి, పలానా వాళ్ళు వ్యతిరేకి అనేది ఉత్తి అభూత కల్పన. ఎవడు మా ఓటు షేర్ మాకు 40%, 50% అనేది మాకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో దాన్ని బట్టి ఏ వర్గము ఏ ప్రాంతం మాకు వ్యతిరేకం కాదు. మీకు సింపుల్ ఉదాహరణ, ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా
కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరికీ మేము స్కీములు ఇస్తున్నాం. అదొక్కటే చాలు మాకు. ఏ ఎలక్షన్ వెళ్ళినా నల్లేరుపై నడక అనే కారణం దానివల్లే వచ్చింది. మా నాయకుడు దూరదృష్టితో, చాలా ముందు చూపుతో జన్మభూమి కమిటీలాగా మన వాళ్ళకి ఇద్దాం, వేరే వాళ్ళకి ఇవ్వద్దు అనేది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు సింపథైజర్స్ మాకు తడి చప్పుడు కాకుండా ఓటేసే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే, రేపు జనరల్ ఎలక్షన్కి ఓపెన్గానే ఓటేస్తారు. తడి చప్పుడు లేదు, ఏం లేదు, ఓపెన్గా ఓటేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడ 20-30 వేలు ఏ అసెంబ్లీకి మెజార్టీ తగ్గకుండా వస్తుంది. ఈ ఎలక్షన్ కూడా అదే ప్రాతిపదికన రాజమండ్రి దగ్గర కోరుకొండ మండలంలో మొన్న సీఎం గారు వెళ్ళి ప్రారంభోత్సవం చేశారు. ఎక్హోమా ఆఫ్ ది హైవే టైర్స్ ఫ్యాక్టరీ కంప్లీట్లీ ఈఓయూ యూనిట్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్. దానిలో వెసులుబాటు ఇచ్చి 75% ఈఓయూ, డొమెస్టిక్ సేల్ 25%. ఫేజ్ 1 ఈ ప్రభుత్వ పాలకుల ఆధ్వర్యంలోనే ల్యాండ్ అలాట్మెంట్ అయ్యి కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుని ప్రొడక్షన్కి నోచుకుని సీఎం గారి చేతుల మీదుగా దాన్ని ప్రొడక్షన్ ఓపెన్ చేయడం జరిగింది. సెకండ్ యూనిట్కి శంకుస్థాపన జరిగింది. 4-5 నెలలు అయింది. ఇంకో 4-5 నెలల్లో రెండో యూనిట్ కూడా ప్రారంభోత్సవానికి రెడీ అయింది. ఇదే పరిస్థితిలో శ్రీ సిటీలో బ్లూ స్టార్ యూనిట్, ఈ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, కన్స్ట్రక్షన్ అయింది, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్, ప్రొడక్షన్, కమర్షియల్ ప్రొడక్షన్ వచ్చింది. శ్రీ సిమెంట్, సెంచురీ ప్లై, మీకు గ్రాసిమ్ సిమెంట్, మన అదే అనపర్తి కాన్స్టిట్యున్సీలో గ్రాసిమ్ సిమెంట్, 40 ఫార్మాసిటికల్ కంపెనీస్ ఎస్సీజెడ్ అచ్యుతాపురంలో ప్రొడక్షన్కి వచ్చాయి. ఇన్ఫోసిస్ వచ్చింది. రేపో మాపో ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం శంకుస్థాపన, కేసులన్నీ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాయి. 1-6 మిగిలినట్టుంది. అది కూడా నాకు తెలిసి ఈ మంత్లోనే ప్రారంభోత్సవం. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్, కోటి, అబేడ్స్, ఎంజే మార్కెట్, సిబిఎస్, జుమేరత్ బజార్ ప్రధాన చౌరస్తాల్లో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రాజాసింగ్ 1000 పోర్లు దండాలు పెట్టి 1000 కోట్లు పంచినా జనం ఓట్లు వేయరని వ్యాఖ్యానించారు. రాజాసింగ్ 9 ఏళ్లలో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హిందుత్వం, మతం పేరును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచ్లు ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. सिंह ने एक दावा किया, वो क्या कहते हैं कि आने वाले चुनाव में गोशामल निर्वाचन क्षेत्र के अंदर उनका जीत कायम बोल के ऐसा एक उन्होंने दावा किया। मैं राजा सिंह दावा को मैं प्रतिबद्ध होकर स्वीकार करता हूं। मैं राजा सिंह से मांग करता हूं, राजा सिंह आप 1000 करोड़ भी बांटे, या तो आप गोशामल निर्वाचन क्षेत्र के अंदर आप अंग प्रदर्शन भी करें, आप इस बार के चुनाव पे नहीं जीत सकेंगे। आपकी जो राजनीति है जनता नकार दिया है। आपके राजनीति एक सांप्रदायिकता की राजनीति करते हुए जनता के बीच में एक नफरत पैदा करते हुए अपने राजनीति की रोटियां सेक लेने वाले हैं राजा सिंह। मैं ये दावा करता हूं 119 जो कॉन्स्टिट्यूंसीज है उसमें एक एमएलए जो अनफिट और यूजलेस है वो राजा सिंह है। వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసి వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకునే దిశగా అంతా సమిష్టిగా పనిచేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసిపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. జగనన్న సచివాలయం కన్వీనర్లు గృహ సారథుల శిక్షణ కార్యక్రమం జగదాంబ జంక్షన్ అంబికాబాగ్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు వీసం రామకృష్ణ, క్లస్టర్ 3 ఇన్ఛార్జ్ కొల్లి సింహాచలం, జీవీఎంసీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బైకుపై అసెంబ్లీకి వచ్చారు. ప్రభుత్వం తనకు బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించినందుకు నిరసనగా బైక్పై అసెంబ్లీకి వచ్చారు. గత కొద్ది రోజులుగా తన అధికారిక బుల్లెట్ ప్రూఫ్ వాహనం మురాయిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. రెండో శనివారం కార్యాలయానికి సెలవు కావడంతో సిబ్బంది ఎవరూ లేరు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గతంలో 2 సార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసింది. అప్పటికే కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి అనేక కేసులకు సంబంధించిన ఫైళ్లు దగ్ధమయ్యాయి. తాజా అగ్ని ప్రమాదంలో ఏ ఫైళ్లు దగ్ధమయ్యాయి, ఎంతవరకు నష్టం కలిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా గృహ సారథులు, కన్వీనర్లు పనిచేయాలని కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు సూచించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలోని తన క్యాంపు కార్యాలయంలో పట్టణానికి నూతనంగా నియమితులైన సచివాలయ గృహ సారథులు, కన్వీనర్లకు శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. పట్టణ సచివాలయాల కన్వీనర్ బాలపల్లి రాంబాబు మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతుల ఉద్దేశాన్ని సభకు వివరించారు. పలువురు ప్రజాప్రతినిధులు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గండపల్లి సూర్యావతి, గండేపల్లి బాబీ, వైస్ చైర్పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వెళ్తున్నామంటే ఏ ఒక్కరైనా మనల్ని మళ్ళా మనం ప్రశ్నించడానికి కార్యక్రమాన్ని వివరించి బయలుదేరి మేము నాయకులుగా మేము ఉన్నామంటే ప్రతి కుటుంబానికి వెళ్ళినప్పుడు సచివాలయ కన్వీనర్స్ అందరం కలిసి మాకు వచ్చిందండి, పథకం వచ్చిందండి, యాది వచ్చిందండి అని చెప్తున్నారు. అలాగే వాలంటరీ వ్యవస్థలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో ఏ ఇబ్బంది లేదు. మన అంతా వైఎస్ఆర్ కుటుంబం చేయలేవాళ్ళమ్మా. మీకు సెల్లలు లేనట్టునే కొంతమందికి రాంబాబు గారు కూడా అడుగుతారు. గ్రామాలకు వెళ్తుంటే గ్రామాల్లో సచివాలయం, అందులో 10 మంది అధికారులు, ఎక్కడ ఏ రాష్ట్రంలోని కూడా ఈ సచివాలయ వ్యవస్థ లేదే. ఈ రోజున ఎంతోమంది యువకులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మేము తల్లిదండ్రులకు భారంగా ఉన్నాము, మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ వస్తానన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, నిరుద్యోగ భృతులు ఇస్తానన్నాడు, ఎన్నో మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని 5 సంవత్సరాలు కూడా ఆ నాయకుల కోసం, వారి యొక్క ఎమ్మెల్యేల కోసం, వారి యొక్క జన్మభూమి కమిటీల కోసమే రాజకీయాన్ని పనంగా పెట్టుకుని ఆ 29 గ్రామాల వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినటువంటి ఇది నిజం కాదా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజుకి కూడా ఆయన చెప్పేదేంటి, ఆ 29 గ్రామాల మీదే పెట్టుబడి పెట్టండి, మా కుటుంబం, మా కులం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్ర ఖజానానంతా అక్కడే పెట్టుబడి పెట్టండి, ఏ ప్రాంతము డెవలప్ అవ్వకూడదు, ఈ అమరావతి ప్రాంతంలో మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమే డెవలప్ అవ్వాలనే దిశగా ఈ రోజున ఎన్నో మాయ పాదయాత్రలు చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఆ పాదయాత్ర కూడా అందులో రైతులు లేరు, తెలుగుదేశం ముసుగు దొంగలు ఉన్నారు. ఆ ముసుగు దొంగలందరూ కూడా బయటపడేటప్పటికీ ఆ పాదయాత్ర కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఈ రోజున దాటతల్లమయ్యిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి తీరని అన్యాయం చేసిందని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్ ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన మేరకు మండలంలోని ఏకే మల్లవరం, ఏపీ మల్లవరం తదితర గ్రామాల్లో దళిత గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ సెల్ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి దళితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ కరపత్రాలు పంచారు. మనకి ఏం చేశాడు, అన్యాయం చేశాడు. అన్యాయం అంటే ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. ప్యాంప్లెట్లో చదవంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేసుకుని ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఏపీ మల్లవరం గ్రామాన్ని
మరి ప్రక్కన పెట్టినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి పంచాయతీ వారు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఏంటంటే ఇక్కడ కుళాయిలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, అదేవిధంగా లైటింగ్ లేదు. ఇక్కడ చివరన ఉంది, గొల్లపురం మండలానికి ఈ గ్రామం బాగా చివరన ఉంది. ఈ చివరన ఉన్న ప్రాంతంలో మరి పాములు, పుట్టలు, రకరకాల విష జంతువులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ పేటకు కానీ అదేవిధంగా ఈ గ్రామానికి కానీ మీరు లైటింగ్ కల్పించాలి. అదేవిధంగా తాగడానికి మంచినీళ్ళు కల్పించాలి. మరి ముఖ్యంగా డ్రైన్ల కోసం బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్లు అయితే వరంగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రోడ్లు వేయడం జరిగింది. ఈ రోజున డ్రైన్లు కూడా వెళ్ళిన పరిస్థితులు ఈ గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా మరి ముఖ్యంగా చేయాలంటే మరి దళిత గర్జన తెలుగుదేశం అనే కార్యక్రమంలో దళితులకు సంబంధించిన అన్ని స్కీములు కూడా మీరు రద్దుపరిచిన స్కీమ్ అన్ని కూడా పునరుద్ధరించాలని మేమందరం కూడా ఈరోజు మరి ఈ 2 గ్రామాల్లో పర్యటించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, ఈ పరిపాలన వచ్చి 4 ఏళ్ళు అయింది కానీ ఏ పేదవాడికి కూడా మేలు జరగలేదు, పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మరి విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా మీరు చెప్పేది, ఈ మండలంలో నాయకులు కానీ మండలంలో ఉన్నటువంటి అధికారులు కానీ మేము ఒకటే మాట చెప్తున్నాం, ప్రజల అవసరాలు తీర్చాలి. మరి ముఖ్యంగా పంచాయతీ అధికారులు, మండల స్థాయి అధికారులు ప్రజల అవసరాలు తీర్చే ఆలోచన చేయాలి. ఇక్కడ మరి మంచినీళ్ళు ఏమంటే కనీసం మరి ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదంటే ఈ గ్రామాన్ని మీరు అన్నీ మీ అధికారులు వచ్చి పరిశీలించి తక్షణమే మంచినీళ్ళు అదేవిధంగా లైటింగ్ సదుపాయాన్ని కల్పించాలనేసి, వీధి దీపాలు కల్పించాలనేసి కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇళ్ల స్థలాల కోసం చెప్పారు. ఈ ఉన్నతాధికారుల దృష్టికి మేము కూడా తీసుకెళ్ళి వీరి సమస్య పరిష్కారం చేయడానికి మేము అన్ని విధాలు కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున మరి సప్లైన్లో చాలా విషయాలు ఉన్నాయి. 27 పథకాలు మీరు రద్దు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ముఖ్యంగా దళితులకు సప్లైన్ అన్నది ఉండేది. అదేవిధంగా సంక్షేమ స్కీములు ఉండి ఈ స్కీములన్నీ కూడా మీరు రద్దు చేశారు. ఎన్ని చేత రద్దు చేశారు? మీకు ఓట్లు వేసినందుక, మీకు నమ్మించి ఓట్లు వేసినందుకు మమ్మల్ని అన్యాయం చేస్తారు. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అచ్యుతాపురం స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో సత్తుపల్లి గ్రామానికి చెందిన ఏవి శ్రీనివాసరావు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు దమ్మపేట మండలం యూపీ చల్లమప్పగూడెంలో ఉపాధ్యాయుడిగా గుర్తించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు, నొక్కి వక్కానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. గనులను ప్రైవేటీకు అప్పగించి సర్కారు దోపిడీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపాటు. సీతాం రాజు సుధాకర్ విజయానికి సమిష్టి కృషి చేయాలి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజు హితవు. ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీల కలకలం, ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ యాదవ్ డిమాండ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.